ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో నేడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం దేవుడు నాకేం చేశాడు. చాలామంది ఈ మాట చెప్పడం మనం చూస్తాం. దేవుడు నాకేం చేశాడు. చాలా కాలం పాటు దేవుని సన్నిధికి వెళ్ళినాక, దేవుని కొరకు బ్రతికినాక, దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఆరాధించి భక్తి చేసినాక వారి జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని దేవుడు నాకేం చేశాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ దేవుడు నాకేం చేయలే, లేకపోతే ఏదైనా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని కొంతమంది మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు ఏం చేయాలని మనం ఆశిస్తున్నాం, దేవుడు మనకేం చేయాలని ఆశిస్తున్నాడు అనే అంశాలను తెలుసుకుంటే మనకి కలిగిన శ్రమలలో కానీ, మనకు కలిగిన నష్టాల్లో కానీ మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మన గురేంటో గుర్తెరిగి జాగ్రత్తగా ప్రభువుని వెంబడించగలుగుతాం. ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నామో తెలుసుకుని ఆయన్ని వెంబడించగలుగుతాం. శ్రమలు, శోధనలు, కష్టాలు, వ్యాధులు మనిషి జీవితంలో చాలా సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ శ్రమలలో సైతము నీ భక్తి జీవితాన్ని నీవు ఎలా కొనసాగించుకోవాలి, ఎందుకు కొనసాగించుకోవాలి మనకు తెలియాలి. దేవుడు మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, దేవుడు నాకేం చేశాడు అనుకుని అనే కొంతమంది వ్యక్తుల జీవితాల్లో నా ప్రభువా, మేము చక్కగా మీ గురించి తెలుసుకోవడానికి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని, మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడు నాకేం చేశాడు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నాకేం చేయట్లే దేవుడు అనుకుంటున్నారా? లేకపోతే అలా అనుకున్నవారు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? అయితే ఖచ్చితంగా ఈ మాటలు మనం విని ఎందుకు మనం దేవుడిని వెంబడించాలో, దేవుడు మనకేం చేశాడో, దేవుడు మనకేం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోబు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి. అసలు యోబు ఎలాంటి వాడని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే చాలా ఐశ్వర్యవంతుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని పూర్తిగా విసర్జించారా? చూడండి, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. చూడండి, అంత గొప్పవాడు, అంత ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు, 10 మంది బిడ్డలు కలిగిన వాడు, 7 కుమారులు 3 కుమార్తెలు, ఎంతో పశు సంపద, అలాగే తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్ప స్థితి, ఐశ్వర్యవంతుడు. అలాంటి స్థితిలో ఉండి భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వ్యక్తి యోబు. మరి దేనికోసం దేవుణ్ణి వెంబడించాడు? దేనికోసం దేవుని నమ్ముకున్నాడు? దేవుడు ఆస్తినిస్తాడని నమ్ముకున్నాడా? బిడ్డల కోసం నమ్ముకున్నాడా? లేకపోతే దేనికోసం నమ్ముకున్నాడు? అన్నీ ఉన్నాయిగా. అన్నీ ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినట్లుగా యోబు మనకు కనిపిస్తున్నాడు కదా. యోబు ఆ రీతి భక్తి జీవితాన్ని కలిగి ఉంటే ఏం జరిగింది? చాలా భయంకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితి యోబు జీవితంలోకి వచ్చింది. ఏం జరిగింది అంటే, తనకున్న 7 కుమారులు 3 కుమార్తెలు, అలాగే తనకున్న పశు సంపద, ఎన్ని గొర్రెలు, మరి ఎన్ని గాడిదలు, అవన్నీ కూడా పశు సంపద అంతా, అలాగే తనకు కలిగిన బిడ్డలందరూ అంతా కూడా కనుమరుగైపోయాయి. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం సంభవిస్తాయో ఎవరని చెప్పలేం. మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుందిలే అని కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని కొన్నిసార్లు కొంతమంది చెప్పుకుంటూ ఉంటారేమో. కానీ
ఎప్పుడు ఏ క్షణమున ఏమి సంభవించినో నరునికి ఏ రీతిగా తెలుస్తుంది? తెలియదు కదండి. మనం ఎలవేళలా దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి ఉండుట చాలా క్షేమం. దేవుని మీద ఆనుకొని జాగ్రత్త కలిగిన బ్రతకడం, నిరీక్షణ కలిగి బ్రతకడం, దేవుని వైపు చూడడం చాలా అవసరం. మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టో, మనం కలిగి ఉన్న మన యొక్క సంతానాన్ని బట్టో, బంధుబలగాన్ని బట్టో, మన కులాన్ని బట్టో అతిశయించి అహంకారంతో నింపబడే భయంకరమైన స్థితి ఎవరి జీవితంలో కూడా ఉండకూడదు. అలాంటి స్థితిలో కొంతమంది భక్తులు ఉండిపోతూ ఉంటారు. సేవకులేంటి, విశ్వాసులేంటి, వారు కలిగి ఉన్న ఆస్తిపత్తులను బట్టి అతిశయించి అహంకారంతో నింపబడి పనివారితో కానీ లేకపోతే ఇతరులతో కానీ చాలా చులకనగా మాట్లాడుతూ చాలా గలిబిలి చేస్తూ వారు చాలా భక్తి కలిగిన వారుగానే చలామణి అవుతారు. చాలా భక్తి కలిగిన వారుగా చలామణి అవుతున్న వారు గుర్తుంచుకోవాల్సిన, సరిచేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? ఆస్తిపాస్తులను బట్టి, సంతానాన్ని బట్టి, కులాన్ని బట్టి, లేకపోతే బంధుబలగాన్ని బట్టి, మీ శారీరక దారుఢ్యాన్ని, బలాన్ని బట్టి మీరు అతిశయిస్తూ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఏ క్షణమున ఏమి సంభవించినో నరునికి తెలియదు. అహంకారము నాశనానికి ముందు నడుస్తుంది. గర్వం కానీ అహంకారం కానీ దేవుడు మెచ్చేవి కాదు. అవి ఒకవేళ మీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయని మనం గుర్తించినప్పుడు వాటిని వెంటనే విడిచిపెట్టడం, వాటిని వెంటనే సరిచేసుకోవడం, మనము మెలకువ కలిగి జాగ్రత్త కలిగి పరిస్థితులు మన జీవితంలోకి దాపురించుకోకుండా అలాంటి మాట విధానం, అలాంటి ప్రవర్తన, అలాంటి నిర్ణయాలు తీసుకోవడం, అలాంటి కోపోద్రేకంతో నింపబడటం, అలాంటి విషయాలన్నిటి విషయంలో మనం శ్రద్ధాశక్తులు కలిగి వాటిని సరిచేసుకొని దేవునికి నచ్చినట్లుగా బ్రతకడానికి బహు జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనము మెలకువ లేని వారమైతే, మనము అలర్ట్నెస్ లేని వారమైతే మనం సాతాను చేతిలో కీలుబొమ్మగా మారుతాం. వాడి యొక్క కుయుక్తుల్లో పడిపోతాం, వాడి ఆకర్షణలో పడిపోతాం. దేవుని చిత్తాన్ని మర్చిపోయి మన చిత్తమో మన ఆలోచనో సాతాను ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మెలకువ అవసరం. మెలకువ కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మీరు కలిగి ఉంటే ఆస్తే చాలా సంతోషం. దేవుడు ఆశీర్వదించేవాడే, దేవుడు మనల్ని సమృద్ధితో నింపేవాడే. మంచి సంతానం మీకున్నారా, మంచి బిడ్డలు మీకున్నారా, చాలా సంతోషం. దాన్ని బట్టి దేవుని స్తుతించండి, దేవుణ్ణి బట్టి అతిశయించండి. మీరు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి అహంకారం రాకోకుండా జాగ్రత్త కలిగి ఉండండి. యోబు జీవితంలో ఒక్కసారిగా 10 మంది బిడ్డలు, మరి ఆ యొక్క పశు సంపద అంతా దూరం అయిపోయింది. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్కడు కాదు, లేకపోతే 2 కుమారులు కాదు, 7 కుమారులు, 3 కుమార్తెలు చచ్చిపోయారు. పశు సంపద అంతా చచ్చిపోయింది. ఎంతో ఐశ్వర్యవంతుడు రోడ్డు మీదకి వచ్చేసాడు. మరి చాలా భయంకరమైన పరిస్థితుల్లో యోబు ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఒకవేళ ఏ మనిషికైనా వస్తే ఏమంటారు తెలుసా? ఏం చేశాడు దేవుడు నాకు? నేను ఎంత భక్తి చేశాను, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాను, ఎన్నిసార్లు నేను చర్చిలో ఆ పని చేశాను, నేను చర్చి కడుతుంటే ఎంత కష్టపడ్డాను, ఎంత ఇచ్చాను, ఎన్ని చర్చిలు నేను కట్టాను, ఎంత సేవ చేశాను, ఎంత పరిచయం చేశాను, ఎంత ప్రార్థన నేను చేస్తున్నాను, ఎంతమందికి నేను సహాయం చేశాను, ఎన్ని రకాలుగా నేను మరి దేవుని పని చేస్తున్నాను, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని కొంతమంది వాపోవడం, కొంతమంది మాట్లాడతాం. ఒకవేళ మీరు చూసినట్లయితే ఈ మాటలు ఆలోచన చేయండి. యోబు జీవితంలో 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్కరోజు చనిపోతే, పశు సంపద అంతా చనిపోతే, పనివారు మరి తన దగ్గర పనివారు దూరం అయిపోతూ ఉంటే, చచ్చిపోతే, శత్రువుల చేతికి అప్పగింపబడితే, తను ఒక్కరోజుగా రోడ్డు మీదకి వచ్చేస్తే, బికారిగా మరి కుబేరుడి నుంచి బికారిగా మారిపోతే ఎంత అది భయంకరమైన పరిస్థితితో ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో మరి యోబు ఏమంటూ ఉన్నాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప మాట యోబు చెప్పాడు చూడండి. నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలవా? నేను తల్లి గర్భం నుంచి దిగంబరినై వచ్చాను, దిగంబరినయ్యే ఈ లోకంలోంచి వెళ్తాను.
ఆలోచన చేయండి. మనం తల్లి గర్భంలో నుంచి దిగంబరులుగానే వచ్చాం కదండి. ఏమైనా పట్టుకొచ్చామా? మనం వచ్చేటప్పుడు ఏం పట్టుకురాలా. మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా తీసుకుని పోతామా? ఏమి తీసుకొని పోం. అదే చెప్తున్నాడు యోబు. నేను తల్లి గర్భం నుంచి దిగంబరినై వచ్చాను, నేను దిగంబరినై పోతాను. నా బిడ్డలను తీసుకుని పోవడము, నా పశువులను తీసుకుని పోవడము, నా ఆస్తిపాస్తులు తీసుకొని పోవడము నేను చేయలేను. సో నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగానే పోతాను అని యోబు చెప్తున్నాడు. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరినై వచ్చాను, నేను దిగంబరినయ్యే పోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. సమస్త మహిమ ఆయనకే కలుగును గాక, స్తుతి కలుగును గాక అని యోబు చెప్తున్న ఈ మాట మనకు ఒళ్ళు గగురు పొడిచేటట్లుగా చేస్తూ ఉంటుంది. నిజంగా తనకు కలిగిన సమస్యలో, తనకు కలిగిన శ్రమలో ఆ మాట చెప్పడం యోబు యొక్క విశ్వాసానికి నిదర్శనం, యోబు యొక్క భక్తి జీవితానికి, తన నీతికి నిదర్శనంగా, నిలువుటద్దంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రియులరా, మన జీవితాల్లో మనకేదైనా మేలు కలగకపోతే దేవుడు నాకేం చేశాడు అనుకునే భక్తే ఇంకా చేస్తున్నామా? దేవుని గూర్చిన అవగాహన మనకి పొందుకున్నామా? మనం కలిగి ఉన్నామా? లేదా దేవుడు ఏమి ఉద్దేశించాడు, మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు మనకు తెలుసా అనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనకు తెలిసినప్పుడు, ఎందుకు దేవుణ్ణి మనం వెంబడించాలో మనకు తెలిసినప్పుడు నిజమైన భక్తిని చేయగలుగుతాం కదా. మరి షడ్రక్, మెషక్, అబేద్నెగో, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేశారండి? నెబుకద్నెజరు ఆ యొక్క పెద్ద బొమ్మ చేయించి ఆ బొమ్మకి నమస్కారం చేయమంటే ఆ బొమ్మకి నమస్కారం చేయనని చెప్పి వారు అగ్నిలో పడవేయబడటానికి సైతం సిద్ధపడలేదా? ఆ అగ్నిని 7 అంతలు చేసినా కూడా వారిలో భయము రాకోకుండా వారు జాగ్రత్త పడలేదా? భయము వచ్చిందా రాలేదా అనే ఆలోచన చేస్తే ఏమో, మరి భయం వచ్చే ఉంటుందేమో, చెప్పలేము. మనం మనుషులం కదా. భయం వచ్చినా భయాన్ని అధిగమించారని నాకు తెలుస్తుంది. భయం కలిగినా భయం కలగకపోయినా, ఒకవేళ భయం కలిగితే ఆ భయాన్ని అధిగమించి ఉంటారు. మనకు ఒక్కోసారి కొన్ని భయాలు కలుగుతాయి, ఖచ్చితంగా కలుగుతాయి పరిస్థితులు చూస్తున్నప్పుడు, కానీ భయాన్ని అధిగమించాలి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి భయం కలిగిందో కలగలేదో కానీ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అధిగమించారు కదా. అధిగమించితేనే కదా వారు ఆ మాట చెప్పగలుగుతారు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. రక్షించినా రక్షించకపోయినా మేము ఈ బొమ్మకు నమస్కారం చెయ్యం. ఆ అగ్నిలో పడవేస్తారని తెలుసు, మరి పడవేసినా కూడా మేము ఆ బొమ్మకు నమస్కారం చేయం. ఎంత కరాఖండిగా దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి వారు తీర్మానం తీసుకున్నారో, ఎంత కమిట్మెంట్తో ఉన్నారో ఆలోచన చేయండి. మనం ఎంతగా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటున్నాం, ఎంతగా ఆయన కట్టడలకు లోబడటానికి మనం మక్కువ కలిగి ఉంటున్నాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేనికి వెంబడించుంటారు యేసు ప్రభుని? దేనికి వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నారు? దేవుని ఆజ్ఞలను వారు ఎందుకు పాటిస్తున్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడేమైనా వారికి ఆరోగ్యం ఇస్తాడనా? దేవుడేమైనా వారికి ఆస్తిపాస్తుల్ని ఇస్తాడనా? దేవుడేమైనా వారికి సంతానాన్ని ఇస్తాడనా? ఒకవేళ అదే అయితే దేవుడు వారికి సంతానాన్ని ఇస్తాడనే దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే, దేవుని నుంచి ఏదైనా మరి ఈలోక సంబంధమైనవి, ఆస్తులో, ఇల్లు, ఉద్యోగమో, వివాహమో, లేకపోతే స్వస్థతో ఒకవేళ ఆశించి దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తులు, భక్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అయితే వారు దేవుని కట్టడలను పాటించడానికి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడటానికి సిద్ధపడతారా? సిద్ధపడరు కదా. ఈనాడు కూడా దేవుడి నుంచి ఏదో మేలులు ఆశించి దేవుణ్ణి వెంబడించే అనేక జనసంద్రం, జన సమూహం, విస్తారమైన భక్తి సమూహం మరి పరిస్థితి ఏంటి? వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడటానికి ప్రభు కొరకు సిద్ధపడతారా? దేవుని ఆజ్ఞలను పాటించడం అంత ప్రాముఖ్యమని, దేవుని యొక్క వాక్యాన్ని చేతబోని వారి హృదయంలో భద్రపరుచుకుని కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కోకుండా జీవించడం అంత ప్రాముఖ్యమని ఏ సేవకుడైనా, ఏ యొక్క విశ్వాసి అయినా గుర్తిస్తే వారి సేవా విధానం కానీ, వారి యొక్క భక్తి జీవితం కానీ ఏ రీతిగా ఉంటుంది? ఏ దేనికైనా వారు సిద్ధపడతారు కదా. మరి అపోస్తులుడైన పౌలు కొట్టబడటానికి, చంపబడటానికి కూడా సిద్ధపడ్డాడు. అనేక సార్లు స్టెఫను కానీ, పౌలు కానీ, మరి పౌలుతో కలిసి దేవుని పని చేసిన అనేక మంది సేవకులు కానీ,
వారు అనేకసార్లు హెచ్చరింపబడ్డారన్న సంగతి మీకు తెలుసా? క్రీస్తు గురించి ప్రకటించవద్దని వారిని చాలామంది హెచ్చరించారు. అలాగే వారిని ఖైదు చేశారు, వారిని కొట్టారు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు కదా. పౌల్ని చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేశారు కదా. పౌలు ఈ శ్రమలన్నీ ఓర్చుకుంటూనే తను వెనుతిరగక తను చివరి వరకు కూడా కష్టపడాలనే ఒక ఆలోచనతోనే ముందుకెళ్ళాడని ఎంతమందికి తెలుసు? ఒకసారి అపోస్తుల కార్యం మనం అది చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 23వ వచనం, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చాలండి. చూడండి, పౌలు ఏమంటున్నాడు? తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకొనక తను ఏదో ఒక క్షణమున ఎప్పటికప్పుడు చచ్చిపోవచ్చు అని తీర్మానించేసుకుని డిసైడ్ అయిపోయి దేవుని పని చేస్తానికి ముందుకెళ్తున్నాడు. కాబట్టి దేవుని నుంచి వచ్చి ఏదో వస్తుంది, నాకేం చేశాడు దేవుడు కాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆలోచన మనం గుర్తెరిగి నేను నిత్యత్వాన్ని పొందుకోవాలి, నేను ప్రభువుతో యుగ యుగాలు తరతరాలు నేను నిత్యత్వంలో పరలోకంలో ఉండాలి అనే విశ్వాసం మనకు ఉన్నప్పుడు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా గాఢాంధకారపు లోయ గుండా మనం ప్రవేశించినా ప్రయాణం చేసినా మనం భయపడం, దిగులు పడం, సహనంతో ఓర్పుతో మనం ముందుకు కొనసాగగలిగే ధైర్యం మనకుంటుంది. జడియం, భయపడిపోం, మరి బెంబేలెత్తిపోం. ఆ రీతిగా మనం పడిపోం, కుడికి ఎడమికి తొలగిపోం. కాబట్టి ప్రియులరా, ప్రభు కొరకు మనం నిలవబడి నీతిగా జీవించే వారంగా మనం ఉండాలి. కాబట్టి యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయనకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఆయనకి దేవునికే స్తుతి కలుగును గాక. నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను. మనం దిగంబరులుగానే వచ్చాం, దిగంబరులుగానే మనం ఇక్కడి నుంచి పోతాం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. శ్రమలకి సమస్యలకి లొంగిపోవద్దు, భయపడిపోవద్దు, వెంబేలెత్తిపోవద్దు. ఏదైనా మీకు కీడు సంభవించినప్పుడు, ఏదైనా మీకు నష్టం వచ్చినప్పుడు, తుఫాను మీ జీవితంలో చెలరేగినప్పుడు, వాన మిమ్మల్ని కొట్టినప్పుడు మీ భక్తిని కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మనం ఎందుకు వెంబడిస్తున్నాం అంటే ఈ లోకంలో దేవుడు జాబ్ ఇస్తాడనో, దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడనో, లేకపోతే మనకి సంతానాన్ని ఇస్తాడనో, మనకి స్వస్థతనిస్తాడనో కాదు సుమా. అవన్నీ కూడా దేవుని నుంచి కలుగుతాయి. దేవుడు ప్రేమకు, దేవుని యొక్క ఔన్నత్యానికి, ఆయన కృపకు అవన్నీ రుజువులు. అయితే అది దేవుని యొక్క సంకల్పం అది కాదు. మనందరినీ పాపం నుంచి విడిపించి, మనల్ని పరిశుద్ధపరిచి, మన పాప ప్రక్షాళన చేసి మనకు నిత్యత్వాన్ని ఇవ్వాలి. ఆయనతో మనం ఉండే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక్కొక్కసారి శోధనలు వస్తే ఆ శోధనలు మనల్ని సువర్ణముగా మార్చాలి. శోధింపబడిన మీదట మనం సువర్ణంగా మారాలి. మనం శోధనలు వచ్చినప్పుడు మరింత ఆసక్తితో ప్రార్థన చేసేవారంగా, అలాగే వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని ఏ అంశాలలో, ఏ ఏరియాస్లో మనం దేవునికి దూరంగా ఉన్నామో పరిశీలన చేసుకుని దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని చిత్తం. అంతేగాని మనం దేవుడు నాకేం చేశాడు అనుకుని దూరం అయిపోతే అది సాతాను ప్రలోభం, సాతాను ఉచ్చు. ఆ ఉచ్చులో పడకండి. సో ఇది మంచిది కాదు. ఎందుకంటే చాలా సందర్భాలు అలాంటివి మనిషి జీవితంలో ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని దేవునికి దగ్గర చేసేవిగానే ఉండాలి, కానీ దేవునికి దూరం చేసేవిగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి డైలమాలో, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు సరిచేసుకోండి, మీ మనస్సును స్థిరపరచుకోండి, మీ హృదయంలో దేవుని మీద విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మన యొక్క గమ్యస్థానం పరలోకం. ఆ గమ్యస్థానం కొరకు మనం గురి కలిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాలని మనం గుర్తుంచుకుందాం. యోబు జీవితంలో అన్ని సమస్యలు వచ్చాయి. పౌలు దేవుని కోసం నిలబడ్డాడు, స్టెఫను దేవుని కోసం నిలబడ్డాడు. ఒక మాట చెప్పుకుందాం, మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా వెళ్ళిపోతాం అని చెప్పింది దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నాం కదా. మరి ఈ చిన్న జీవితంలో మనం దేవుని కోసం బ్రతికే విషయంలో మన ప్రేమను ఇతరులకి చాటాలి. మన ప్రేమను ఇతరులకి చాటాలి. ప్రేమకి చాలా పెద్ద పీట వేస్తుంది దేవుని యొక్క వాక్యం. నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమించు. మనం ప్రేమించాలి. పొరుగువాడు ఎవడో అని
ఆ మనిషి యేసుక్రీస్తుని అడిగాడు. పొరుగువాడు ఎవడని యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు. మంచి సమరయుని గురించి చెప్పాడు. సో ఆ దారిలో ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి గాయాల పాలై పడిపోతే చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు, చాలామంది గొప్పవాళ్ళు అనబడేవాళ్ళు ఆ దారంట అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అతన్ని చూసి జాలిపడి అతన్ని పట్టుకుని అతన్ని పూటుకుల వాని ఇంటికి చేర్చి అతని గాయాలు కట్టమని, అతనికి ఆహారం పెట్టమని కొంత డబ్బిచ్చి, మరలా నేను వస్తాను, ఇంకేదైనా చెల్లించాల్సి వస్తే చెల్లిస్తాను అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి మంచిది చేశాడు. ఆ వ్యక్తి పొరుగువాడు అని ఆ మంచి సమరయుని గురించి యేసుక్రీస్తు చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. అంటే మనకు కూడా అలాంటి హృదయం వద్దా? మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తుని మనం విశ్వసించాం. క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే ఎలా? కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. మన హృదయం కొంచెం జాలి కలిగి ఉండాలనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని మోసపోకండి. ఎవరైనా మోసపు మాటలు మీ దగ్గర ముసలి కన్నీళ్ళు, దొంగ కన్నీళ్ళు, దొంగ కష్టాలు మీకు పంచుకుంటున్నప్పుడు మీరు ఎమోషనల్ అయి మీరు మోసపోవద్దు. మోసపోమని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. మీరు పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కలంకులుగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలామంది మోసపరిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి మోసపోవద్దు, కానీ ప్రేమ కలిగి సహకారులుగా, సహాయకులుగా ఉండండి. మనం సహాయం చేసేవారంగా ఉండాలి. అవసరతలో ఉన్న వారికి మనం మంచిగా ప్రేమగా ఏదైనా సహాయం చేయగలగాలి. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చదివిస్తారు కదండి, వాళ్ళు ఎంత చదివించారు, వీళ్ళు ఎంత చదివించారని అడిగి మరి ఒకవేళ వాళ్ళు ఒక 500, వీళ్ళు ఒక 200, వీళ్ళు ఒక 300 చదివితే నేను 1000 రూపాయలు చదివించాలని, లేకపోతే వాళ్ళు ఒక 1000, వీళ్ళు ఒక 2000 చదివితే నేను 5000 చదివించాలని పోటీ పడి వాళ్ళు పై చేయిగా ఉండాలని కొంతమంది చదివించేవాళ్ళు ఉంటారు. లేకపోతే ఆవిడ వచ్చింది నాకు 500 చదివించింది, నేను కూడా వెళ్ళినప్పుడు 500 చదివించాలని చదివించేవాళ్ళు ఉంటారు. ఇలా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చదివింపులు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలంగా ఒక తీర్మానం తీసుకుందాం. మనం ఏదైనా ఒక వ్యక్తి బలహీనతతో హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే రోగశయ్య మీద ఉన్నా, లేకపోతే వ్యాధితో బాధపడుతున్నా, సమస్యల్లో బాధపడుతున్నా, అతన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనం డబ్బులు ఇచ్చేవారంగా, మన సహాయాన్ని అందించేవారంగా, ఫంక్షన్లలో చదివింపులు చదివించినట్లుగా మనము ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మన శక్తి కొలది, అవతలి వ్యక్తి అవసరత కొలది, ఏమండి మన యొక్క ప్రేమ కొలది, మనకి అతనితో ఉన్న రిలేషన్షిప్ కొలది మన హృదయాన్ని ప్రేమతో నింపుకొని దేవుని పేరిట, క్రీస్తు పేరిట అతనికి నువ్వు చేయగలిగినది, నువ్వు ఇవ్వగలిగిన ధన సహాయం చేసేవాడుగా నువ్వు ఉండాలి. అది తీర్మానం తీసుకోవాలి. అది చాలా యూజ్ అవుతుంది కదా, చాలా బెనిఫిట్ అవుతుంది. అవతల వ్యక్తికి చాలా ఆదరణ, చాలా ధైర్యం, చాలా ఓదార్పును, అవసరతను తీర్చేదిగా ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చదివించాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. వాళ్ళు చాలా దానికోసం ప్లానింగ్తో చాలా ఖర్చు పెట్టి చేసుకోవాలని చేసుకుంటున్నారు. అది ఓకే. అక్కడ చదివించాల్సిన అవసరం ఉందా లేదా, అది మనకు అవసరం లేదా, అది అప్రస్తుతం అయినప్పటికీ కూడా అది చేసినా చేయకపోయినా మాత్రం ఇది చేయండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దిక్కులేని వారిని ఆదరించమని, ఆ సమస్యల్లో ఉన్న వారిని ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్ర సారమంతా ప్రేమే కదా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాంటి వారిని మనం ప్రేమిద్దాం. అలాగే యెషయా గ్రంథంలో కూడా చాలా అద్భుతమైన మాట ఉంటుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, ఏమండి దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమించును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఇంత అద్భుతమైన మాటలు దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి మనం చదివింపులు చదివించే ఆ స్థితి నుంచి మనం వ్యాధి శయ్య మీద ఉన్న వారిని పరామర్శించి వారికి ధన సహాయం చేసే స్థితిలో, వారికి మన గుప్పిళ్ళు విప్పే స్థితిలో మనం ఉంటే మంచిది.
మనం తల్లి గర్భం నుంచి దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే పోతాం. శ్రమల్లో కృంగిపోవద్దు. శ్రమల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి సహకారులుగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదిగో నాయన, శ్రమలలో నా ప్రభువా మా భక్తిని నా ప్రభువా మేము కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. అవును నాయన, మిమ్మల్ని ఎందుకు మేము వెంబడిస్తున్నామో, మిమ్మల్ని మీ ఎడల ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నామో మేము తెలుసుకుని వెంబడించడానికి సహాయం చేయండి. దేవుడు నాకేం చేశాడు అని నా తండ్రి ఏ స్థితిలో కూడా మేము అనుకోకుండా, అలాగే మాకంట ఎవరైనా అలా మాట్లాడేవాళ్ళు మాకంట పడినా, ఇదిగో నా ప్రభువా వారికి నా తండ్రి సత్యవాక్కును అందించే వారంగా మేము ఉండటానికి, వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి వారిలో నాయన భక్తిని పెంపొందించే వారంగా మేము ఉండటానికి, మీ చేతి పనిముట్టుగా మేము వాడబడటానికి మాకు సహాయం చేయండి. మీ కృపతో నా ప్రభు ప్రతి బిడ్డను నింపండి అయ్యా. మీ కృపతో నింపి మీ సహాయం దయచేయమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.